హాయ్ అండి, నేను మిసెస్ వెల్కమ్ టు మై ఛానల్. పొద్దున్నే ఆదివారం లాగా అనమాట. ఇదైతే ఆదివారం అయితే ఇంకా కర్రీస్ అయితే చికెను మటన్ తెచ్చుకున్నాం. సాయి అయితే చికెను మటన్ కోస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఇలాగ కూర్చొని ఉన్నాను, ఎందుకంటే నడుము బాధ అయితే నిన్నటి బట్టి ఎక్కువగా ఉంది, చెత్త అయితే లాగుతుంది. రాత్రి డాక్టర్ గారు ఇంజక్షన్ చేయించాను, అయినా పొద్దున్న తగ్గింది, మళ్ళీ పొద్దున్నే కొంచెం అలాగా ఉంది. దాని గురించి అయితే దానికి అప్ చెప్పాను, కొయ్యమని పోస్తుంది. నేనైతే ఆనియన్స్ అయితే కోసేసింది, పొయ్యి మీద అయితే వేసి ఇలా అయితే కూర్చున్నాను. ఆద్య ఏం చేస్తున్నా? గుడ్డి అయితే లోపల ఏదో చేస్తుంది. బాలేదా? దానికి ఏం తీరు ఒకటి తెస్తాడు. ఎముకలు తెలియదంట, ఇది ఎముకలు స్కిన్లెస్ కాదు కదా మటన్. అది స్కిన్లెస్ ఏంటి, ఏం బోన్లెస్ ఏంటి, స్కిన్లెస్ అంటున్నాను చూడండి. మటన్ బోన్లెస్ చేస్తే ఏమీ రాదు, ఎముకల్లోనే ఉంటుంది. బోన్లెస్ కాదు, తీస్తాడు కదా, తీయలేదు అంటున్నాను. మటన్ కోతుంది, కొత్త తిని చదువుతుంది మంత్రాలు. తిందో మటన్ తిందనమాట. మటన్ తినడానికి చాలా అంటుంది. మటన్ తిందండి, మటన్ చిన్నప్పటి నుంచి తింది. మటన్ ఈ మధ్యలో అంటే కొంచెం చికెన్ అన్న అలవాటు అయింది. ఏదైనా ఫోన్ ఏమన్నా వీడియో చేసుకుంటున్నాం కదా, మీకు వాళ్ళ గురించి. స్పూన్కి తేడా తెలియట్లేదు. నేను సైతే వేసుకుంటున్నాను. అల్లం డ్రెస్ కుట్టి 500. రాఖీ పండగకి ఎవడో డిమాండ్ చేయడు, మేము పెడితే తీసుకోలేకపోతే మానేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఆడేసి నిలబెట్టుకున్నాను. అబ్బాయి ఒప్పుకుంటే కొడతాను, లేదా చిన్నప్పుడున్నా అందు ఇదిగో చూడు. ఓకేనా? చికెన్ అయితే ఫ్రై చేసుకుందాం, మటన్ కర్రీ వండుకుని అని ఇవాళ ప్లాన్ అనమాట. ఇంకా ఇవాళ పూజ గీజ ఏమీ లేదు, వీరభద్ర గుళ్ళో దీపం అయితే పెట్టాను. ఇంక ఇంటి దగ్గర అయితే ఏం పెట్టలేదు అనమాట. ఇంక ఇక్కడ అయితే ఇల్లు కట్టేసుకుంటున్నారండి, ఈ ప్లేస్లో అయితే ఇల్లు కట్టేస్తున్నారు. కొయ్ చెప్పాను కదా, టైం ఉంటే కొడతాను, లేదా లేదని. పైకి వెళ్ళి ఇవన్నీ క్లీన్ చేసి రావాలి. ఆనియన్స్ ఎగ్గిలాగా. ఏం డ్రెస్ కుట్టాలి? అలాగే జేబు పెట్టిన, జేబు రాదమ్మా, జేబు రాదు. చెప్పడమే రాదంటేను, పాకెట్ వేయడం నాకు రాదు. వేయను పాకెట్ వేయడం జెంట్స్ వర్క్ అనమాట, మన వర్క్ కాదు. అందుకైతే పాపకి రాదు. మటన్ కోస్తే ఫస్ట్ ఇలాగిచ్చి. జెంట్స్కి నీకు తేడా ఏంటి? చాలా తేడా ఉంది. చెప్పుకో. మటన్ విజిల్ వచ్చేసింది, మటన్ కర్రీ అయితే వేస్తాను అనమాట. ఇంకా ఉడుకుతుంది, స్లో చేద్దాం, స్లోగా ఉడుకుతుంది. ఇలాగ అయితే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకున్నాను అనమాట. అన్నీ వేసుకుని ఇంకా కాసేపు ఒక పావు గంట కర్రీ అంతా రైస్ కట్టి ఉడికేదాకా వదిలేద్దాం. పెరుగు కూడా వేసుకుని మ్యాగ్నేట్ వచ్చి చేసుకున్నాను. ఇంకా ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి ఇవి కోసి ఇక్కడైతే పెట్టింది. ఇంకా నెక్స్ట్ అయితే గారెలు అయితే వేసారంటే, మరి గారెలు అయితే ఇచ్చారు చెల్లి వాళ్ళు. ఏం చేద్దంటే అత్తయ్యకి ఏదో గారెలు పంచిపెట్టమన్నారు, దాని గురించి అయితే. ఇంకా నెక్స్ట్ అయితే కాయ అంట్లు ఉన్నాయి, కొన్ని అంట్లతో వేస్తుంది. అదే బ్యాగ్ వేసి తిరిగి అనిపించకుండా ఇంకా అంట్లతో అయితే పని అయిపోయినట్టు. ఇంకా పైకి పై పని ఉండిపోయింది. ఇంకాను డ్రెస్ అని దుబ్బెత్తుంటే డ్రెస్ అయితే కుట్టాలి. నాకు అర్జెంట్ 4 జాకెట్లు ఉన్నాయి వాళ్ళు కుట్టివి. ఆ 4 జాకెట్లతోనూ డ్రెస్ కుట్టాలన్నమాట. సావదబ్బు చెవులు చేస్తుంది, దాని గురించి అయితే ఇంకా తప్పదు. ఇంకా ఇంట్లో బాగోపోయినా సరే మిషన్ ఎక్కాలి, కాకపోతే ఆ మిషన్తో పాటు మన దెయ్యం బట్టలు కూడా కుట్టాలన్నమాట. ఇంకా అవి కూడా ఉచ్చేద్దాం. యారైతే తప్పదు. డ్రెస్ అయితే ఆజికైతే ఉండింది, ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా
సప్పుడు తగ్గించమనైనా పడిపోతుంది ఇందులోను. ప్రతి ఇయర్ కూడా రాఖీ కట్టిన తర్వాత ఒక 20 రూపాయలు ఇచ్చి డ్రెస్ అయితే పెట్టడం ఆనవాయితీ అనమాట. ఈ సంవత్సరం అయితే చాలా టైట్గా ఉంది, వ్యవహారం అయితేనే ఏమీ బాగాలేదు. ఇంకా దాని గురించి అయితే డబ్బులు గిబ్బులు ఏమీ లేదు, ఖరీదీ కట్టు లేకపోతే మానేసి అంటే డిమాండ్ చేస్తుంది. ఎంత అయితే అంత ఇవ్వండి, కట్టండి, డబ్బు బట్టలు కొట్టింది అనేసి. ఆల్రెడీ మెటీరియల్ ఇంట్లో ఉందన్నమాట. మెటీరియల్ అయితే డ్రెస్ అయితే కుట్టాలి. డ్రెస్ కుట్టిన తర్వాత రాఖీ అయితే రేపు పొద్దున్నే ఇంకా ఐడియా అవుతుంది. రేపు పొద్దున్నే రాఖీ పండుగ అంట. ఇంకా రేపు పొద్దున్న గురించి అయితే ఇవాళ డ్రెస్ అయితే కంపల్సరీ కుట్టాలి. ఇది అయితే ఉడుకుదారుగా దగ్గరికి అయితే వచ్చేసింది. కర్రీ ఉడికిపోయిన తర్వాత ఇంకా ఈ చికెన్ అయితే ఫ్రై చేద్దామా, ఫస్ట్ రైస్ పెడదామని చెప్పి రైస్ అయితే పెట్టేస్తాను. తర్వాత అయితే చికెన్ అయితే ఉంటాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుంది. ఇలా పడుకుని ఉంటాడు మంచి మీద, మనం చెప్పిన ఎండ దూరగాడు. చికెన్ ఫ్రై అయితే పొయ్యి మీద వేస్తాను, ఏగుతుంది. ఇంకా మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను, ఎందుకంటే ఈరోజు నేను వండేది చూపిస్తాను అనమాట. కిలో తెచ్చాడు అన్నమాట చికెన్ అయితే కిరణ్. మటన్ అయితే కుక్కర్ పెట్టేసిన తర్వాత కొంచెం వాటర్ ఉందనేది ఉడకబెడుతున్నాను. మటన్ కూడా ఉడికిపోతుంది. ఇంకా చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ అయితే నిన్న అదేదో చిన్నది పెట్టాలని మాట్లాడింది పెట్టాను. ఈరోజు అయితే నేను వండుకునే కర్రీస్, మా ఇంట్లో పని అన్న చూపిస్తున్నాను. ఆజ్జిగా అయితే వాసన చికెన్ చూపించనా, ఇక చూపిస్తే అంటుందా. కర్రీస్ అనేది చాలా బాగా వాసన వచ్చేస్తుంది అని అంటుంది ఆజ్జి అయితే. చికెన్ వేగుతుంది, అదే స్మెల్ వస్తుంది. నాకు చూపించు ఏంటి అనేసి అంటుంది అనమాట. దాని గురించి అయితే దాన్ని అయితే ఎత్తి చూపించాను. వావ్, చాలా బాగుంది. సాయి అయితే అబ్బా కంపట్టి చూసాను అనమాట. చెత్త అయితే పోగొడిపోయింది. అబ్బా అందు సంచులు వేసేయమ్మా. గౌతమ్ స్నానం చేద్ది కానీ రా. షూ అయితే తోముకోవడం చాలా బద్ధకంగా ఉంటుంది అనమాట. తోముకుంటలేదు, నా చెప్పులు కూడా తోమేసాయి. శుభ్రంగా తోమేసుకుంటే తెల్లగా వచ్చేది. డైలీ వేసుకుంటే 3 జతలు షూ వాడుతుంది అనమాట. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే చెప్పులు వేసుకుంటుంది. చెప్పులు అయితే పింక్ కలర్ చెప్పులు అయితే కొనింది మొన్న. నేను కొన్నాను మెరూన్ కలర్ అనేసి, ఇదైతే పింక్ కలర్ కొనిందనమాట. ఇంకా పని అయితే పూర్తయినట్టు, స్నానాలు ఉన్నాయి బుడ్డీస్కి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందనమాట. బాగా ఇలా వేగిపోయింది. ఇంకా ఇదైతే కట్టేసుకుందాం అనేసి రెడీ అయ్యాను. ఇంకా మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను, రైస్ ఉడికిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే పైకి వెళ్ళి ఇంకా పైన ఉన్నది కొంచెం పని అయితే పూర్తి చేసుకుంటే. ఏంటి 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 దుద్దా ఇస్తానే. ఇంకా పైకి వెళ్ళి పైన కింద పని అయిపోయిందండి. కింద వంట పెంట అన్నీ పూర్తయ్యాయి. ఇంక నెక్స్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను, రన్ అవుతుంది. ఒక టిప్పు, ఇంకొక టిప్పు అయితే ఉన్నాయి. నేను ఉతికిన బట్టలు అయితే కొంచెం ఆరలేదు, అయితే ఎండలో వేసి రావాలి. ఇంక పక్క బట్టలు కూడా ఏమీ తీయలేదు. పక్క బట్టలు తీసి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. సాయి అయితే నడుము నొప్పి వస్తుంది అన్నావు కదా, పడుకో నేను చేస్తానండి. కానీ నాకు ఇప్పుడు అర్జెంట్ జాకెట్లు ఉన్నాయి. ఇది క్లీన్ చేసుకుని నెక్స్ట్ అయితే కటింగ్ అయితే పెట్టుకోవాలి. దాని గురించి అయితే పైకి అయితే రావడం తప్పలేదన్నమాట. ఫస్ట్ అయితే అవి ఆర్లైన్ బట్టలు పట్టుకెళ్ళిపోయి పైన ఆరేసి వచ్చేది. ఆరేసి వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకున్నాను. ఓకే అండి, ఇదండి వాళ్ళ వీడియో అయితే. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా వీడియో అయితే ఇంకా ముందుగా తేలదు, చిన్న వీడియో తీసి పెట్టాలి రోజు అనేసి ఈరోజు నేను ఏం చేస్తున్నాను అనేది మీకు అయితే చూపించడానికి అయితే వీడియో అయితే చేశాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్. మాలతి బంగారం బాయ్.